బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు కీలక మలుపు తిరిగింది. 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. హీరోలు విజయ్ దేవరకొండ, రానా, నటి మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. మరి సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను PMLL-A కింద విచారించనుంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపైన ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. BNS-లోని 318(4)(112) రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 3(3)(A)(4) సెక్షన్లో, ఐటీ చట్టం 2000-2008లోని 66D సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల వల్ల అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఈడీ ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఈడీ దూకుడు పెంచుతుంది. 29 మంది సెలబ్రిటీలు, అంతకంటే బుల్లితెర, వెండితెర ఇటువైపు నుంచి సెలబ్రిటీలు కూడా ఉన్నారు అంటూ విచారణ కూడా కొనసాగుతున్న తరుణంలో ఏ కంపెనీలకి ఇప్పటి వరకు వాళ్ళు సెక్షన్లు విధించారు అండ్ వీళ్ళు సెక్షన్లు ఇరుక్కునే రకంగా ఉన్నారా లేదా బయటకు వచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా సెలబ్రిటీలందరూ కూడా? ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీల పైన ఉక్కుపాదం మోపారు పోలీసులు. వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. హైదరాబాదులో కేసులు నమోదయ్యాయి, అలాగే సైబరాబాదు కమిషనరేట్ పరిధిలో కూడా కేసులు నమోదయ్యాయి. ఒకవైపున సైబరాబాదు పోలీసుల యొక్క దర్యాప్తు అనేది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతోనే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ECIR నమోదు చేసి ప్రస్తుతం దాదాపు 29 మంది మీద కూడా ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచినటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో అమాయకులను బలి చేస్తూ వారి యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతూ మొదటి నుంచి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే మరోవైపు సెలబ్రిటీస్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వివిధ రకాల యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో బెట్టింగ్స్ ఆడాలన్నట్టు కూడా వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన తర్వాత అనేక ఫిర్యాదులు అనేవి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వచ్చాయి. ఆ తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వచ్చిన తర్వాత పోలీసులు ప్రధానంగా దీని మీద ఫోకస్ చేసి ఎవరెవరైతే యొక్క ఆ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే బిగ్ బాస్ కంటెస్టెంట్, అలాగే యాంకర్, నటిగా ఉన్నటువంటి విష్ణుప్రియ భీమనేనిని విచారణకు పిలిచి విచారించడం జరిగింది. ఆమెను సుదీర్ఘ ప్రశ్నలు అడిగారు. ఆమెతో పాటు రితు చౌదరి అనేటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను ప్రశ్నించారు. వీటితో పాటు ఒకవైపున సినీ సెలబ్రిటీస్తో పాటు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ సైతం బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి విషయం తెలిసిన తర్వాత కాగజ్ నగర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ను పిలిచి అతన్ని కూడా విచారించడం జరిగింది. ఇలా పంజగుట్ట PS లో నమోదైనటువంటి కేసులను బట్టి అక్కడ విచారణ అనేది కొనసాగింది. మరోవైపున మియాపూర్ పోలీస్ స్టేషన్లోనూ వచ్చినటువంటి ఫిర్యాదులను బట్టి కేసులు నమోదు చేసి దాదాపు అనేక మంది మీద వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు బనాయించారు పోలీసులు. దాని మీద ప్రస్తుతం దర్యాప్తు అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చి దాదాపు 29 మంది మీద కేసులు నమోదు చేసింది. ఈ కేసులు నమోదు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఆల్రెడీ ఇప్పటికే మియాపూరు, అలాగే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో, సైబరాబాదు కమిషనరేట్లలో నమోదైనటువంటి కేసులను బట్టి ఆ FIRలను తెప్పించుకొని ఇప్పుడు ECIR నమోదు చేశారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని బట్టి. ఇందులో కేసులు నమోదైనటువంటి వ్యక్తులకు సంబంధించి ఇందులో ఎవరెవరైతే 29 మంది విషయానికి వచ్చినట్లయితే స్టార్ హీరోలు రానా దగ్గుబాటి ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నారు,
ప్రకాష్ రాజు, మంచు లక్ష్మి, ప్రణీత, అలాగే నిధి అగర్వాల్, అనన్య నాగిళ్ళ, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, ఇలా మొత్తం 29 మంది మీద ఇందులో నిందితులుగా చేర్చడం జరిగింది. కేసు నమోదు చేసి వీళ్ళందరినీ కూడా విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కు సంబంధించి వీళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఈజీ మనీ కోసం అలవాటు పడి ఒకవైపున సెలబ్రిటీలుగా కంటిన్యూ అవుతున్నాయి, మరోవైపు ఈజీ మనీ కోసం అలవాటు పడి ఈ రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారన్నటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా పరిశీలించి కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక వీరితో పాటు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ను నిర్వహించేటువంటి నిర్వాహకులు వారి యొక్క కంపెనీలకు సంబంధించి కూడా అప్రమత్తం అవడం జరిగింది. పోలీసులు వాళ్ళని కూడా ఇందులో నిందితులుగా చేర్చి కొంతమందిని విచారించినట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే ఇందులో కేసులు నమోదైనటువంటి కంపెనీలకు సంబంధించి కూడా అనేక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి కంపెనీలు అనేవి ఉన్నాయి. ఈ కంపెనీల విషయానికి వచ్చినట్లయితే దాదాపు 19 యాప్ ఓనర్ల మీద ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ముఖ్యంగా Rummy.com, A23, YOLO 247, ఫెయిర్ ప్లే, జీత్ విన్, వీబుక్, తాజ్ 77, వివి బుక్, ధనీ బుక్ 365, మామా 247, ఆంధ్ర 365, ఇలా ఇక ఈ యాప్ల మొత్తాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి యజమానుల మీద కేసులు నమోదు చేసి ఇందులో కొంతమందిని విచారించడం జరిగింది. సో ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఒకవైపున పోలీసుల యొక్క విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు ఈడీ అధికారులు అప్రమత్తమయ్యి ఈసీఆర్ నమోదు చేసి పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. 29 మంది ఉన్నారు. వైపున సినీ స్టార్ హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. సో వీళ్ళందరి మీద కూడా కేసులు వీళ్ళందరినీ కూడా ఇందులో నిందితులుగా చేర్చడం జరిగింది. వీరిని విచారణకు పిలిచి విచారించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున జరిగినటువంటి మనీ ట్రాన్సాక్షన్స్, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులకు క్రిప్టో కరెన్సీ అంటే ఫేక్ అకౌంట్లను ఓపెన్ చేసి నకిలీ అకౌంట్స్ ద్వారా క్రిప్టో కరెన్సీ రూపంలోనే నగదు లావాదేవీలు జరిగినటువంటి విషయం అనేది తెలుస్తోంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించి వీళ్ళందరినీ పిలిచి విచారించినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన దాన్ని బట్టి హైదరాబాదు, సైబరాబాదు ఆ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులను బట్టి కొంతమంది ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులను పిలిచి వాళ్ళని విచారించడం జరిగిందో, అదేవిధంగా ఇప్పుడు ఇందులో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏ రకంగా బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ నుంచి ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా అమౌంట్ను తీసుకోవడం జరిగింది, ఎన్ని కోట్ల రూపాయల వరకు ఈ ట్రాన్సాక్షన్స్ జరిగిందనేది ప్రధానంగా ఇప్పుడు ఈడీ అధికారులు దీని మీద దృష్టి పెట్టి విచారణ చేయబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.